ఒక్కొక్కరికి ఒకలా అనిపించచ్చు చూసిన వాళ్ళకి. నాకైతే బేసిక్గా చెప్పాలంటే నేను ఒక మూవీలో వరకు చూసిన సినిమా నాకైతే అంత నచ్చలే బ్రో. అంటే స్టోరీ పరంగా స్టోరీ రాసిన కోణం వెంకట అనుకుంటా ఆయన వచ్చారు చూశాను అక్కడ. కానీ స్టోరీ అదే, పాపని ఎత్తుకెళ్ళిపోతారు, పాపని వాళ్ళ అమ్మని చంపేస్తారు, అదే ఉంటుంది ఫ్లాష్ బ్యాక్. దానికోసం బాలే వచ్చి ఓకే బాలే పరంగా నేను బాలే 100% ఇచ్చాడని చెప్తా. తమన్ 100% ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ ఆ కట్స్ కానీ చాలా బాగున్నాయి, ఆర్ఆర్ కానీ అంతా. కానీ ఈ స్టోరీ అనేది కమర్షియల్ ఒక సినిమాకి ఇంతే ఉంటుంది. కాకపోతే ప్రతి వాళ్ళు ఇదే తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇలా ఉంటే కష్టం బ్రో. అంటే ఈ జనాలు చూసి దాన్ని ఎంకరేజ్ చేసి లేకపోతే మళ్ళీ అదే స్టోరీ పట్టుకొని అదే మన దగ్గరకు వస్తారు. ఒక 200 పెట్టి సింగిల్ స్క్రీన్లో ఒక కామన్ మ్యాన్ ఒక మూవీ లవర్ వచ్చి చూస్తే ఆయనది రావాలి, ఉన్నవన్నీ మర్చిపోవాలి మనం. కానీ అలా అయితే నాకు అనిపించలేదు. నాకు అనిపించింది చెప్పేస్తున్నాను. బాలే 100% ఇచ్చాడు. కానీ డైరెక్షన్ పరంగా ఇంకా ఎలివేషన్స్ ఇంకా ఇవ్వచ్చు, లేపొచ్చు బాగా, అంత లేవలేదు అనిపిస్తుంది నాకు. గేమ్ చేంజర్ నచ్చిందా ఈ మూవీ నచ్చింది? గేమ్ చేంజ్ అనేది అందులో ఒక మెసేజ్ పెట్టారు. కానీ అందులో కూడా మన పాత శంకర్ అనేది కొంచెం తగ్గింది గేమ్ చేంజర్లో. చెప్పాలంటే కొంచెం మెసేజ్ పరంగా గేమ్ చేంజర్ ఓకే కొంచెం అనిపించింది నాకు రెండుతో కంపేర్ చేస్తే. ఇక మిగిలింది సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ అది చూడాలి. అది కూడా మొత్తం క్రింజ్ అంటారు, అది ఇది అంటారు, చూడాలి అది ఎలా ఉంటుందో. జై బాలయ్య ఏం నచ్చిందన్న మూవీ? మా మూవీలో మా అన్న హిందూపురం ఎమ్మెల్యే డైలాగ్ డెలివరీలో నెంబర్ 1. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. ఒక సాంగ్ చేశాడు, డాన్స్. ఆయన ఈ ఏజ్లో 65 సంవత్సరాల్లో డాన్స్ చేస్తున్నాడంటే అది ఊపుతున్నాడు ఏంటండి? అది మీడియాలో చూపియండి అండి ఒకసారి. సినిమా అయితే బాగుందన్న, మంచిగా ఉంది, హైలైట్, నాకైతే నచ్చింది. పాప గురించి అవన్నీ చాలా బాగా చేశారు. పాప గురించి చేశాడు, చేయడం తప్పించి ఇంకోటి. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, ఇప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ అయింది. రెండిట్లో ఏ మూవీ మీకు బాగా నచ్చింది? నాకు నచ్చింది అయితే ఇదే నచ్చింది అన్న. ఇదే మూవీ నచ్చింది అన్న. శంకర్ వేస్ట్ అన్న, నాకైతే బాలకృష్ణ హైలైట్. ఈ డైరెక్టర్ బాగా చేస్తారు. డైలాగ్ డెలివరీ ఎలా మాత్రం బాగుందన్న, నాకు చాలా నచ్చింది అన్న నిజంగా. బాలకృష్ణ అంటే నాకు పార్టీ విషయం కాదు కానీ చాలా నచ్చాడు. బాలకృష్ణ అంటే నాకు ఇష్టం అన్న. ఎన్టీఆర్ వాళ్ళందరూ నాకు ఇష్టం, చాలా ఇష్టం. నాకు యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం యాక్చువల్లీ. ఆయన తర్వాత సమరసింహారెడ్డి అయినా నరసింహనాయుడు అయినా ఏదైనా కానీ ఇవన్నీ బ్లాక్ బస్టర్ అయినాయి. థ్యాంక్ యూ అన్న.